హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తారు? వీళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపి మమ్మీని నేర్చుకుంటా అంటే సరే చూపిస్తా అని చెప్పి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వీళ్ళకి అయితే ఎట్లా చేయాలని చూపిస్తాను. ఉల్లిగడ్డ, బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు. ఇది 6 eggs. ఓకే, నువ్వేం చేస్తున్నావు? నేను మిరియాలు కూడా వేస్తారా? వేస్తారు. మిరియాల పొడి. మిరియాల పొడి ఓకే, మిక్సీలో వేసుకోవచ్చు కానీ ఇది కొంచెం ఎందుకు నలుగే చేయదు. అంటే ఇప్పుడు మిల్కీ చేస్తుందా ఎగ్ ఫ్రైడ్ రైస్? మిల్కీ చేస్తుంది. అంటే నువ్వు చెప్తావా చేస్తావు అంతే? అంతే. ఆయిల్ వేడైందా? ఇప్పుడు ఎగ్స్ అన్నీ వేసేసుకో. కలపాలా? అవసరం లేదంట, కలిపేసుకోవచ్చు. వేసి ఎప్పుడైనా కూడా ఇది ఇట్లా కిందికి వేసి అన్నట్టు వేయాలి. ఏం జిస్తుంది నూనె, సరేనా? కలపాలా మమ్మీ? రౌండ్ మంచిగా అయినాక ఈ ప్లేట్ ఒకసారి ఎట్లా కలపాలి చూపెట్టు. ఎట్లా కొంచెం వేరు. ఇప్పుడు దీంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడి వేడి ఉన్నాము. కలుపు. పొడి కావాలి. ఇంత సరిపోతుందా రైస్? ఇంకేమన్నా అడుగు బాగా రైస్ ఇంత సరిపోతుందా? ఇంకేమన్నా రైస్ మోస్ అవుతుంది, మళ్ళా అయిపోతుంది. లంచ్ చేయాలి కదా, టిఫిన్ తింటే అయినా ఇది తినేసినాక ఇక రాత్రికి డిన్నర్ చేసేస్తే అయిపోయింది అంతే. మార్నింగ్ టిఫిన్ ఎగ్ ఫ్రైడ్ రైస్, చిల్లీ సాస్, సోయా సాస్. కలుపు మంచిగా. వేగిన తర్వాత పిల్లలు తీసుకో ప్లేట్లు, సరేనా? లేదంటే అవసరం లేదు, తీసి పక్కన పెట్టు. అది ఇంకొకటి వేయించడానికి చేయి. ఇక నెక్స్ట్ టైం నువ్వే చేయాలి, ఇక నేను చూపియ్య, సరేనా? నిన్న మిల్కి సుశీల వేసింది, సూపర్ వేసింది తెలుసా? నిన్నను అదే వేసింది, నేను చెప్పాను లేదా? నిన్న నైట్ కదా, బాగుండే కదా స్నాక్స్ లాగా బాగుండే. నేను ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను కాబట్టి వేరే దాంట్లో చేస్తున్నా. కొంచెం చేసి ఇంట్లోనే ఇది తీసి పక్క పెట్టుకొని ఇంట్లోనే చేసుకోవాలి, సరేనా? ప్యూర్ పల్లి నూనె గంగలో పట్టించింది అనమాట. హెల్త్కి మంచిదని ఇది వాడుతున్నాం. పోయి ఇప్పుడు పోయాలి, మెల్లగా పోయి పోయి చెప్తావు. చాలు 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 వేసి మెల్లగా అయ్యి నిదానంగా ఏం కాదు, భయపడకూడదు, వెయ్యాలి అట్లా. భయపడుతుంది పట్టుగా నేర్చుకోవాలి బెట వంట ఎప్పుడైనా పని. నెక్స్ట్ బీన్స్, పచ్చిమిర్చి, నెక్స్ట్ బీన్స్
వేసేయాలి, ఫటాఫట్ వేసేయాలి. ఒకటేసారి వేసేయచ్చు. ఇంకా లాస్ట్కి వేయచ్చు. ఇది కదా ఎక్కువ వేయదు. దీంతో కలుపు, దాంతో కలుపు. అంతే ఇక కలిపేసుకుని వేగినాక రైస్ వేసుకుంటే వేగాలి. కారం బాగా చేసినాక వేగని మంచిగా వేగిన తర్వాత కలుపుతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు తిప్పాల మధ్య మధ్యలో. అర్థమైందా? చాలా రోజుల నుంచి అయితే మా మిల్కీ వంట నేర్పి మమ్మీ అని అడుగుతుంది. ఈరోజు అయితే ఇక మా మిల్కీకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేర్పిస్తున్నా. ఇక ఇప్పుడు అయిపోయినాయి మిల్క్ అవి. అయిపోయినాయి. సరే అయితే మరి ఏ రైస్ వేసేసేయాల. నిదానంగా దగ్గర పెట్టుకో, అట్లా ఏం కాదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసి భయపడకూడదు. మంచిగా తీసుకుంటే వేసేయాలి. స్టార్టింగ్ కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత అట్లా చేయకు. రాగు రైస్ ఎక్కువ అయిపోలేదు. ఏం కాదు, సరిపో, కరెక్ట్ అయిపోతుంది. జరాలి. ఇట్లా కారం తీసుకో, ఉప్పు కారం ఇవన్నీ తీసుకో. 2 స్పూన్స్ ఇంకొక స్పూన్ చాలు. ఇంకా తక్కువ. మా మిల్కీకి అయితే కారం తినడం ఇష్టం. స్పైసీ ఉండాలి. స్వీట్లు ఎక్కువ తినదు కానీ స్పైసీ. అలాగా నాకు కూడా స్వీట్ అంత నచ్చేది. ఎంత వేస్తామంటే 2 స్పూన్లు గంతవరం వేసి ఎట్లా కలుపుతారు? కలపచ్చు, ఎందుకు రాదు, చెయ్యి. చాలు చాలు. ఇప్పుడు గరం మసాలా కొంచెం ఎక్కువ ఎక్కువ, మరి అదే ఘాటు ఉంటుంది. లైట్గా వేయి, పడిపోయి తీసేస్తున్నాను. కొంచెం చిక్కడే, అంతా కూడా వద్దు. ఇంత అన్నంకి సరిపోతుంది. చాలు. చాలా ఘాటుగా పెట్టాలి గరం మసాలా. ఇది మిరియాలు, దంచిన మిరియాల పొడి కొంచెం తీసుకొని, చిటికెడు తీసుకో, చేతితో తీసుకో. చాలు చాలు. అది అట్లా కలపద్దు. చూపి అన్న, అది అట్లా కలపద్దు. ఇంకేం పెద్దగా ఇట్లా అడుగుకించి ఇట్లా కలపాలి. అర్థమైందా? ఇట్లా బయట ఫాస్ట్ ఫుడ్ కలిపినట్టు కలుపు. ఎగరేయవు అనుకో, మొహం మీద వచ్చి పడుతుంది. నీ మొహం మీదే పడుతుంది. ఇవన్నీ వేసినాం కదా, మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. క్యారెట్స్, బీన్స్ ఇది కలుపుకున్నాక ఇప్పుడు సాసులు వేసేసుకోవడం. అది స్పూన్తోనే వేసుకో, నీకు లెక్క తెలుస్తుంది. డైరెక్ట్ వేస్తే నీకు తెలియదు కదా, నాకంటే అలవాటు ఉంది కాబట్టి డైరెక్ట్ వేసేసి. గ్రీన్ చిల్లీ సాసా? ఇంకొంచెం బట్ లోట్ నేను వేస్తాను. చాలు. నెక్స్ట్ సోయా సాస్. మంచి వాసన వస్తుంది, ఫ్రైడ్ రైస్ వాసన.
ఇప్పుడు అవి వేసేసుకోవాలి, ఎగ్ వేసేసుకో. ఇంత ఎట్లా ఇప్పుడు నువ్వు చేస్తే తక్కువ క్వాంటిటీలో చేస్తే ఈజీ అవుతుంది. రోజు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అర్థమైందా? సూపర్ కలర్ఫుల్ మిల్కీ సూపర్ చేసిన ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ చేయాలి, టేస్ట్ చేస్తే ఎట్లుందో తెలుస్తుంది. ఓకే మిల్కీ అయిపోయిందా ఎగ్ ఫ్రైడ్ రైస్? అయిపోయింది. తిందాం మరి, ఆకలి అవుతుంది ఇక. కలర్ఫుల్గా చేసేసింది మిల్కీ. ఇక ఎట్లుందో టేస్ట్ చేద్దాం. సరే కాయండి, తిందాం, ఉండే ఆకలి అవుతుంది. ఇంకేం చేస్తారు? ఉల్లిగడ్డ వస్తున్నాం సైడ్కా హంచుకా? ఎస్. ఓకే ఫ్రెండ్స్, మా మిల్క్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసింది. ఇది ఎలా అయిందో టేస్ట్ చేసి చెప్తా. చెప్పు. బాగా చేసింది కదా? చూపించి నెక్స్ట్ టైం ఇక చూపి అవసరం లేదు, అదే చేసి సూపర్ చేసిన మిల్క్. నెక్స్ట్ టైం చూపి అవసరం లేదు. నెక్స్ట్ టైం మమ్మీ చూపి ఎట్టుకుండా చేస్తావు కదా? కాకపోతే రైస్ కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటే మా మిల్క్ వంట ఫస్ట్ టైం. సూపర్ అయింది, సూపర్ అయింది. మంచిగా అయిందా? బాగా చేసింది. మీకు ఎక్కడ చేసుకుంటూ అవుతే అన్ని వంటలు పర్ఫెక్ట్ అవుతావు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా టిఫిన్ వచ్చేసి ఇదే. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో రేపు కలుగుతాం. బాయ్.